ఈ మధ్య సోషల్ మీడియాలో అనేక ట్రెండింగ్ సాంగ్స్, పాటలు యువతను ఆకట్టుకుంటున్నాయి. చాలా ట్రెండింగ్ సాంగ్స్ వచ్చాయి, వస్తూనే ఉన్నాయి. కానీ ఏ ట్రెండింగ్ సాంగ్ ఒక యువతి పాడిన స్తోత్ర గీతముతో బీట్ చేయలేకపోయాయి. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రియమైన స్నేహితులారా, మనం రెవల్యూషన్, విప్లవం అంటే వీధుల్లో గొడవలు అనుకుంటాం. కానీ ఒక సామాన్యమైన యువతి దేవుణ్ణి మహిమపరుస్తూ పాడిన పాట ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద సోషల్ రెవల్యూషన్కి పునాది అని మీకు తెలుసా? అదే మరియమ్మ గారి స్తోత్ర గీతం, ద మ్యాగ్నిఫికాత్. ఈరోజు ఈ పాట మనల్ని ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూద్దాం. నేటి యువత అన్యాయాన్ని ప్రశ్నించాలని, మార్పు తీసుకురావాలని కోరుకుంటారు. మరియమ్మ గారు కేవలం ప్రార్థనలో మునిగిపోయే ప్రార్థనాపరులు మాత్రమే కాదు, ఆమెకు సమాజం పట్ల ఒక స్పష్టమైన విజన్ ఉంది. అదేంటో చూద్దాం. ద మ్యాగ్నిఫికాత్ ఒక విప్లవాత్మకమైన ప్రార్థన. లూకా శుభవార్త 1వ అధ్యాయము 46వ వచనం నుండి 55వ వచనం వరకు మరియమ్మ గారి స్తోత్ర గీతాన్ని చూస్తాం. ఆమె ఈ విధంగా పాడారు: ఆయన గర్విష్ఠులను పారద్రోలెను, బలవంతులను సింహాసనం మీద నుండి పడద్రోసి దీనులను పైకి లేపెను. గర్విష్ఠుల గోడలు కూల్చేను, బలవంతులను అణచివేసెను, దీనుల కన్నీటి చుక్కలను ముత్యాలుగా మార్చాను, తల వంచిన వారిని దీటుగా నిలబెట్టే దైవతత్వమది, దైవ చిత్తమది. మరియమ్మ గారు పాడిన ఈ పాట, ఆమె పాడినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు రోమన్ పరిపాలనలో అణిచివేయబడ్డారు. ఆ సమయంలో ఆమె దేవుడిచ్చే న్యాయం, జస్టిస్ గురించి మాట్లాడారు. ఆమె భవిష్యత్తును దేవుని కళ్ళతో చూచారు. క్లియర్ విజన్. ఏమి చేస్తే ఆ విజన్ని చేరగలమో కూడా ఆమె గ్రహించారు. అదే దీనత్వం. ఆ సమయంలో మరియమ్మ గారు దేవుని ఇష్ట అయిష్టాలను కూడా పసిగట్టారు. దీనత్వం అంటే దేవునికి ఇష్టం, గర్విష్ఠులంటే దేవునికి అసహ్యం. నీవు చేసే పనులలో దేవుని హృదయాన్ని నువ్వు పసిగట్టగలగాలి. మా మమ్మీకి ఏమిష్టం, మా డాడీకి ఏమిష్టం, నా ఫ్రెండ్కి ఏమిష్టం, నా బాస్కి ఏమిష్టం అన్నీ తెలుసుకొని వారి ఇష్ట ప్రకారం మనం చేస్తాము. మరి మనల్ని సృష్టించిన దేవునికి ఏమి ఇష్టమో మనం తెలుసుకొని ఆ విధంగా మనం ప్రయత్నం చేస్తున్నామా, ఆ విధంగా జీవించడానికి ప్రయత్నం చేస్తున్నామా అనేది ₹1,00,00,000 ప్రశ్న. గర్వం వర్సెస్ దీనత్వం. లోకం పవర్ ఉంటేనే గొప్ప అంటుంది, కానీ మరియమ్మ గారు దీనత్వంలో ఉన్న శక్తిని ప్రపంచానికి చూపించారు. నేటి యువత కెరీర్లో ఎదగడానికి పక్కవాడిని తొక్కేయడం, చంపేయడం చేస్తుంది. కానీ అలా కాదు, తోటి వారిని పైకెత్తడం ఎలాగో ఇక్కడ మరియమ్మ గారు మనకు నేర్పించారు. ఆమె ఆకలితో ఉన్న వారిని తృప్తిపరచడం గురించి మాట్లాడారు. ఇట్ ఈజ్ ఎ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఆధ్యాత్మికత అంటే కేవలం కళ్ళు మూసుకొని ప్రార్థించటం కాదు, కళ్ళు తెరిచి సమాజంలోని ఆకలిని, కష్టాన్ని, బాధను చూడటం. మరియమ్మ గారి భక్తిలో యాక్షన్ ఉంది. అందుకే నీ విశ్వాసం మాటల్లో కాదు, చేతల్లో ఉంటేనే అది సఫలీకృతం అని పౌలు గారు అనేక మార్లు హెచ్చరించారు. మనం మన చుట్టూ, మన ఆఫీసుల్లో, మన స్నేహితుల మధ్య అన్యాయం జరుగుతున్నప్పుడు మౌనంగా ఉంటున్నామా? మరియమ్మ గారి వలె సత్యాన్ని ప్రకటించే ధైర్యం మనకుందా? అందుకే యువతీ యువకులు ఒక ప్రశ్న వేసుకోవాలి. అదే ముఖ్యమైన ప్రశ్న. మీ ప్రార్థనలు కేవలం మీ వ్యక్తిగత అవసరాల కోసమే ఉంటున్నాయా,
లేక లోకంలో మార్పు రావాలని మరియమ్మ గారి వలె మీరు ఆలోచిస్తున్నారా, ఆశిస్తున్నారా? చేంజ్ స్టార్ట్స్ ఫ్రమ్ విదిన్. మార్పు నీలో నుండే రావాలి. సమాజం మారాలి అంటే నీ ప్రార్థనా విధానం మారాలి. సోషల్ రెస్పాన్సిబిలిటీతో ప్రవర్తించాలి. సామాజిక బాధ్యతను గుర్తెరగాలి. నాకెందుకులే అని అనుకుంటే నీకేమీ లేకుండా పోతుంది. మార్పు అనేది పైనుండి రాదు. నీలో దేవుని వాక్యం రగిలించే ఆ నిప్పు ద్వారా మొదలవుతుంది. మరియమ్మ గారు ఆ మార్పుకు మొదటి అడుగు వేశారు. మరి నీవు నేను మన అడుగులను ముందుకు వేద్దామా? ప్రార్థన. ప్రభువా, మరియమ్మ గారి స్తోత్రగానం మమ్మల్ని అందరినీ మేల్కొల్పుతుంది. మేము కేవలం మా స్వార్థం కోసం కాకుండా సమాజంలోని దీనుల కోసం, అణగారిన వారి కోసం పనిచేసే హృదయాన్ని మాకు ఇవ్వండి. అన్యాయాన్ని ఎదిరించే ధైర్యాన్ని, క్రీస్తు ప్రేమను పంచే వివేచనను మాకు ప్రసాదించండి. తల్లి మరియ వలె దీనత్వం కలిగి జీవించే భాగ్యాన్ని, ఆయన చిత్తాన్ని నెరవేర్చే మంచి మనస్సును మాకు ప్రసాదించమని, సమాజానికి బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తూ చేయవలసిన మా వంతు సహాయాన్ని చేసే మంచి మనస్సును మాకు ప్రసాదించమని వేడుకొనుచున్నాము. ఆమెన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమెన్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. తల్లి మరియను గౌరవించే అవకాశాన్ని మరికొందరికి ప్రసాదిస్తూ ఈ వీడియోని షేర్ చేయండి. గర్విష్ఠుల గోడలు కూల్చేను, బలవంతులను అణచివేసెను, దీనుల కన్నీటి చుక్కలను ముత్యాలుగా మార్చాను, తల వంచిన వారిని దీటుగా నిలబెట్టే దైవతత్వమది, దైవ చిత్తమది.